ఫుడ్ ఏది మనల్ని మనుషులను ఖరాబ్ చేసే మత్తు మందులకు అలవాటు పడే యువతను మీరు మత్తు మందులకు అలవాటు పడకండి. చిన్నతనంలోనే 13-14 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు వేరే దుర్వ్యసనాలకు అలవాటు అయిపోయి 20 ఏళ్ళు రాకముందే 60 ఏళ్ళు తెచ్చుకోకండి, లైఫ్ ఖరాబ్ కాకండి అనే విషయాన్ని మనము గుర్తు చేయాలి. ఎందుకంటే అది గుర్తు చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? మహిళగా తల్లికి ప్లస్ తండ్రికి మన యువతకు బాధ్యత ఉంది. ఎందుకంటే చెడిపోయే ప్రతి వాళ్ళకు తెలిసి చేసినా తెలియక చేసినా, ఎందుకంటే అది ఒకసారి కనుక దానికి మొదటిసారి సలహా తీసుకున్న మత్తు మందు ఇవన్నీ తర్వాత మన జీవితాన్ని మనం నాశనం చేసి మన జీవితాన్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటాయి, వాటి ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. కాబట్టి అవన్నీ బలహీనపరిచే ఉత్ప్రేరకాలు. కాబట్టి వాటిని వాడడం వల్ల ఇంట్లో నష్టం అవుతుంది, వాటిని వాడడం వల్ల ఇది అవుతుంది అనేది ఒక యువతను జాగృతం చేసి మీరు ఇలాంటి దుర్వ్యసనాలకు పాల్పడద్దు, ఇలాంటి వాటి వల్ల మీ జీవితం బంగారు భవిష్యత్తు అనేది నాశనం అయిపోతుంది అనేది గుర్తు చేయడం కోసమే మనము ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటే ఐడియా ఉందా కదా? ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటే చాలా దారుణమైన సంఘటనలు అవి. ఎందుకంటే రోడ్ల మీద అర్ధరాత్రి 12 1 గంటకి మహిళలు వాళ్ళ శీలను నమ్ముకోవడం ఇంత దారుణమైన పరిస్థితి. ఎందుకంటే అవసరాల కోసం, ఆటల కోసం వాళ్ళే కించపరుచుకొని వాళ్ళ మొత్తం చేయడం అనేది ఇలిసిట్ ట్రాఫిక్లో చేసుకోవడం. అంటే అలాంటివి మనం జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే బలవంతంగా మహిళలను తీసుకుపోయి ఏదో చెడు గృహాలకు అమ్మడం అవి జరుగుతున్నాయి. అలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి జరగకూడదు. ఇలాంటివి జరిగినందువల్ల వాళ్ళ లైఫే ఖరాబ్ అయిపోతుంది, వాళ్ళ జీవితం అనేది ఉండదు. ఎందుకంటే మనందరికీ తెలుసు మన హిందూ సంప్రదాయం ప్రకారం, అర్థమవుతుందమ్మా, మన తరఫ్సే ఏదంటే ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ అనేది వచ్చిందమ్మా, పవిత్రమైన జన్మ ఇది, అవునా? కాబట్టి దీన్ని మనం ఎప్పుడు కూడా మనము దుర్వినియోగం చేసుకొని లేకపోతే దాన్ని కనుక నాశనం చేసుకుంటే నష్టపోయేది ఎవరో కాదు, మనమే. ఎందుకంటే మనమే ఇండివిజువల్గా ప్రతి వ్యక్తి నష్టపోతాడు. ఎవరైతే ఖరాబ్ చేసుకుంటాడో మందులు తీసుకొని లేకపోతే ఇది సంఘ వ్యతిరేక చర్యలు చేసడం, తీవ్రవాదం వెళ్ళడం, లేకపోతే తన జీవితాన్ని తను నాశనం చేసుకుంటే యువతనే నష్టపోతుంది. అది ప్రపంచానికి సమాజానికి వీళ్ళ నష్టమైనా కూడా ఎక్కువ శాతం నష్టపోయేది అది చేస్తున్న వాళ్ళు. ఎందుకంటే అల్పాయుష్కులే చనిపోవడము, 13 ఏళ్ళ వాటికి అలవాటు అయిపోతే వాళ్ళకి ఏముండదు, వాటికి బాధ్యతలు అయిపోయి వాళ్ళు 20 ఏళ్ళకే జీవితం చాలించాల్సి వస్తుంది. ఎందుకంటే ముందున్న జీవితంలో ఎవరు పెళ్లి కాదు, ఎవరు నమ్మరు. ఎందుకంటే ప్రతి జీవితంలో మనం ఎదుటి వ్యక్తిని నమ్మాలంటే నమ్మకమే పునాది కదా. మన నమ్మకం లేకపోతే మంచివాడు కావాలని ఎవరు చేస్తారు, పిల్లలు పెళ్ళిళ్ళు కావు, మొత్తం చెడిపోయి మొత్తం అయిపోయి. ఇంకోటి తల్లిదండ్రులు వాళ్ళను ఎంతో అల్లార్పూర్తిగా ఎంతో బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు. ఏ కన్న తల్లైనా కూడా నా కొడుకు గొప్పవాడు కావాలి, వాళ్ళు భవిష్యత్తులో అందరూ గర్వపడే విధంగా ఎదగాలని కోరుకుంటుంది తప్ప చెడిపోవాలని ఏ తల్లి కోరుకోరు. అయినా కూడా వాళ్ళు 13-14 ఏళ్ళ వరకు వచ్చినాక వాళ్ళు ఆధీనం తప్పి పక్క వాళ్ళతో చెడు సాహసాలు చేస్తున్నప్పుడు మన కనీస బాధ్యత తల్లిదండ్రులది ప్లస్ చుట్టుపక్కల సమాజాలది వాళ్ళని సరైన దారిలో పెట్టడం మన యొక్క అందరి బాధ్యత.